మనకి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయిన ఆర్జే భాషా గారు అనుకుంటున్నారు. చికెన్ అసలు వద్దాం సమస్య మూగజీవాలను అసలు మూగజీవాల్ని మగజీవాల్ని రక్షిస్తుంది. రాజధాని తప్పు అనట్లే కానీ సోషల్ మీడియాలో ఏంటంటే అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి తప్పు చేసినా నింద అనేది అబ్బాయి మీద పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు దీనికి అది నింద పడుతుంది అంటే దీనికి ఒకప్పుడు సామెత రివర్స్ అయిపోయింది. అదేంటంటే ముళ్ళు చాకు మీద పడ్డా కొంచెం ముళ్ళు మీద ఉంటాయి, ఆకే ప్రాబ్లం, ముళ్ళకే ప్రాబ్లం. వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. ఇప్పుడు ఎంత కాంట్రవర్సీలో ఉండి బిగ్ బాస్ కిందకి వెళ్ళాలనుకున్నారనేది నా మెయిన్ డౌట్ అనమాట. నేను వెళ్ళాలనుకుంటే వాళ్ళు పిలుస్తారా? మావిడికి ఇంకా డెలివరీ ఉంది, అది ఇంకా చాలా పెద్ద విషయం. మామూలు మ్యారేజ్ అయ్యి మామూలు నార్మల్గా ఉంటే వెళ్ళేవాడిని, పెద్ద విషయం. నెక్స్ట్ మంత్ డెలివరీ. బ్రో ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే ఖచ్చితంగా ఫ్లర్టింగ్, రొమాంటిక్, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. A to Z ఉండాలి. ఫ్లర్టింగ్ వరకు ఓకే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రొమాన్స్ అనేది నా విషయంలో, ఎందుకంటే మ్యారీడ్ కాబట్టి. అమ్మాయి ఏం టార్చర్. నెక్స్ట్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో ఈ 100 రోజుల కోసం? ఆడియన్స్ ఆడినేయండి. చాలా సెకలు ఉన్నారని. లావణ్య గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మీద చెయ్యి కూడా వేసారు, ఆ టైంలో ఏమన్నా బాధపడ్డారు? అవన్నీ గుర్తు తెచ్చుకునేంత విషయాలు కూడా కావు. నా గోలే వేరే బాయ్, ఈ లావణ్య లేకపోతే ఇంకోటి కూడా వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పుడు కేసు పెట్టే వస్తా, ఆరాధిస్తా, బయట పెడతా. హాయ్ హలో నమస్తే, నేను మీ తిందాం రామామ ఛానల్. ఇప్పుడు మనకి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ అయిన ఆర్జే భాషా గారు అనుకుంటున్నారు. హాయ్ బ్రో. హాయ్ బాగున్నారా? బాగున్నా రాజు. ఇంకేంటి విషయాలు? తిందాం రా మామ. అంటే ఫుడ్ తినడమే మన పని, అందుకోసమే హ్యాపీ గారు కేఫ్ అని కేఫ్ దగ్గర నుంచి మనం ఫుడ్ పట్టుకొచ్చాం. ఓపెన్ చేద్దాం బ్రో. మందే బ్రో, మందే ఫుడ్ అంతా మందే. బ్రో నాన్ వెజ్ అసలు మీరు తినరంట, నిజమేనా? వై బ్రో? ఏది బ్రో పాపం, అన్నిటిని బతకని బ్రో. నీ నాన్ వెజ్ లేకపోతే బతకలేదు, అది నా వ్యక్తిత్వం బ్రో. ఒకప్పుడు ఉండింది, బట్ తెలుసుకున్నాక కాస్త ఈ పాపం మూగ జీవాలని ఎందుకు చంపేయాలని నేను కొంచెం జాలి కూడా ఎక్కువగా ఉంది, మానేసి. మీకోసం ఏంటంటే వెజిటేరియన్ నుంచి టమాటా రైస్ పట్టుకొచ్చాం బ్రో. ఇది వెజ్ కదా? అది గోంగూర రైస్. అది వెజే కదా? వెజ్ బ్రో. టమాటా రైస్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ బ్రో. చాలా 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 ఫేమస్ అనమాట. చికెన్ అసలు వద్దాం బ్రో. సమస్య మూగజీవాలను అసలు మూగజీవాల్ని మగజీవాల్ని రక్షిస్తుంది. మీరా బ్రో? మగజీవాల్ని మూగజీవాల్ని రక్షిస్తుంది. మగజీవాల్ని మూగజీవాల. ఓకే ఓకే గాయస్, అర్థమైందా? మూగజీవాలు మగజీవాలు అంటే అమ్మాయిని రక్షించినప్పుడు అమ్మాయిని కూడా రక్షిస్తాం. మరి మగజీవాలని మెన్షన్ ఎందుకు చేశారు? అమ్మాయిని రక్షించడానికి నువ్వు ఉన్నావు. నేను ప్లే బాయ్ కదా, నేను ఎందుకు రక్షించాను? అమ్మాయిని ప్రతి మగాడు రక్షిస్తాడు. ఓకే, అంటే ప్లే బాయ్ కి ఒకటి ఉంటుంది బ్రో, రక్షించడం మెయిన్ ఇంపార్టెంట్ కాకుండా ప్లేయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ గా పెట్టు. ఫుడ్ ఎలా ఉంది బ్రో? యాక్చువల్లీ ఇప్పుడు పాయింట్స్ మాట్లాడుకుందాం. అసలు రాజ్ తరుణ్ మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? రాజ్ తరుణ్ సపోర్ట్ చేయడం కాదు, రావణ్ని వ్యతిరేకించాను. నా పెట్టిన కేసు తప్పుడు కేసు పెడుతుంది. ఇంతకుముందు పెట్టింది, ఇప్పుడు పెట్టింది, అంతకుముందు కూడా పెట్టింది, ఇదే పనిలో ఉన్నారు అనేది నాకు ప్రూవ్ చేయడానికి పాయింట్. దానివల్ల రాజస్థాన్ లాభపడ్డాడు, అంతే. లాభపడడం కూడా ఆయనకి న్యాయం జరిగింది. ముందు కూడా ఎన్నిసార్లు పెట్టింది? ఇంతకుముందు మస్తాన్ సార్ మీద పెట్టింది, అంతకుముందు షరీఫ్ మీద పెట్టిందంట. సో ఇవన్నీ ఆడ కేసు పెట్టడం అనేది రెగ్యులర్ హ్యాబిట్. కేసులో మెయిన్ టాపిక్ అనమాట. ఎందుకు బ్రో ఆనందం? ఎందుకు అసలు ఆనందం ఏం లేదు. ఇప్పుడు నువ్వు ఫుడ్ బ్లాగింగ్ చేసి సంపాదిస్తున్నావు, నేను ఆర్జేయింగ్ చేసి సంపాదిస్తున్నాను, ఆమె కేసులు పెట్టి సంపాదిస్తాను. అబ్బో, సెటిల్మెంట్ కాదు బ్రో. ఈ ఇష్యూలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారా? మీరే ఇన్వాల్వ్ అయ్యారా?
ఇన్వాల్వ్ చేశారు. ఎవరు చేశారు? మనం టీవీ ఛానల్ వాళ్ళు ఒకసారి జస్ట్ ఇంటర్వ్యూ కోసం పిలిచారు. పిలిచినప్పుడు మాట్లాడిన తర్వాత సరే నా ఒపీనియన్ నేను చెప్పా, ఇలా జరుగుతున్నాయి బయట అది. అప్పుడు నీకేం తెలుసు వంకాయ పులుసు అది చెప్పి నన్ను ఈవిడ సంబంధించిన కొంతమంది గట్టిగా ఆడడం జరిగింది. ఓకే, మనకేం తెలుసు మనం చూపిద్దామని ససాక్ష ఆధారాలతోటి ముందు తీసుకొచ్చాను. అలా రాజతరుణ్ గారు మీకు ఎప్పుడు మీ ఫ్రెండ్స్? నాకు మామూలుగా మీడియాలో పరిచయమే. ఇది జరిగిన ఈఎంఐ కంప్లైంట్ ఇచ్చి రాజతరుణ్ మీద మీడియాకి ఎక్కింత చేసిన తర్వాత ఒక వారం 10 రోజులకి నేను మాట్లాడడం మొదటగా రాజతరుణ్ ఒక తన ఫ్రెండ్ ద్వారా కాన్ఫరెన్స్తో మాట్లాడాడు. అట్లీస్ట్ నువ్వైనా న్యాయం మీద నిలబడ్డావు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఎవరు నిల్చోలేదు బ్రో. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా రాజతరుణ్ తప్పు అని నమ్మేశారు ప్రతి ఒక్కరు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఎవరు మీరు గమనిస్తే ఎవరో ఈ 2-3 కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరన్నా వచ్చి మాట్లాడున్నారు తప్ప ఏ సెలబ్రిటీను వచ్చి రాజతరుణ్ తప్పన్నా ఎవరున్నారు గుర్తించుకో, ఎవరు లేదు. రాజతరుణ్ తప్పు అనట్లే కానీ సోషల్ మీడియాలో ఏంటంటే అమ్మాయి తప్పు చేసినా అబ్బాయి తప్పు చేసినా నింద అనేది అబ్బాయి మీద పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? దీనికి అది నింద పడుతుంది అంటే ఒకప్పుడు సామెత రివర్స్ అయిపోయింది. అదేంటంటే ముళ్ళు చాకు మీద పడ్డా కొంచెం ముళ్ళు మీద ఉంటాయి, ఆకే ప్రాబ్లం, ముళ్ళకే ప్రాబ్లం. వేరే లెవెల్ అన్నయ్య నువ్వు. ముళ్ళకి ప్రాబ్లం అంటారా? ఓకే, ఇప్పుడు అలాగే ఉంది కదా పరిస్థితి. ఇప్పుడు ఈ సామెత దేనికి చెప్తారు? ఆడవాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆమె వచ్చిన చేస్తే ఈయన పట్టుకోదు మనం తిడుతున్నాం. న్యాయం ఈయన పక్కన పెట్టుకున్నా కూడా ఎన్నాళ్ళు పాపం. సరిగ్గా నా రాజతరుణ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అమ్మ నేను చాలా క్లోజ్ అనమాట. సరిగ్గా నిన్నే కలిసాను, టీజర్ లాంచ్ అయింది కదా, అన్నారమ్మంటే వెళ్ళి కలిసాను. దాన్ని మనం గెలిచి ఉండాలి, న్యాయం గెలిచిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఎంత కాంట్రవర్సీలో ఉండి బిగ్ బాస్ కిందకి వెళ్ళాలనుకున్నారనేది నా మెయిన్ డౌట్ అనమాట. నేను వెళ్ళాలనుకుంటే వాళ్ళు పిలుస్తారా? నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది, నాకు 5 ఏళ్ళ నుంచి వెళ్ళాలి. వాళ్ళకి అంటే లాస్ట్ పిలిచారు కానీ ఈసారి కొంచెం గట్టిగా కనబడ్డా మనం. సో మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి వెళ్దాం అనుకున్నారు, ఇంకా ఫేమస్ అవుతుంది. ఫేమస్ అయ్యాను లేదో అనేది పక్కన పెడితే మేబీ వాళ్ళకి ఏమో వాళ్ళే చెప్పాలి ఆ విషయం, నన్ను అడగడం కాదు. బట్ నన్ను వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను వెళ్ళేవాడిని. ఈ సంవత్సరం కాకపోయినా లాస్ట్ ఇయర్ పిలిచినా నేను వెళ్ళేవాడిని. అవకాశం వచ్చింది వెళ్తున్నా. 100 రోజులు చల్లు ఫ్యామిలీ, మాకు చిన్న కూతురు ఉంది, ఆ ప్రపంచం లేకుండా ఉంటారు. అసలు డైజెస్ట్ చేసుకుంటున్నారు బ్రో మెయిన్ మీ కూతురు విషయంలో, ఈ మొబైల్ విషయంలో? మొబైల్ అసలు పిచ్చలైట్ ఫ్యామిలీ కొంచెం బెంగ ఉంటుంది. అలవాటు ఇంజనీరింగ్లో చదివినప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం, అప్పుడు అప్పుడు నెలకోసారి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు 3 నెలలు జైలు జీవితం. అంటే నా డౌట్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ వెళ్తే ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్తే ఒకలా ఎమోషనల్ కనెక్షన్ ఉంటాయి. నువ్వు మాట్లాడుతుంటే మాటల్లో ఏం తింటున్నానో ఎంత తిన్నా తెలియదు తినేస్తున్నా, తర్వాత పడుకుంటే ఊరికే బ్యాచ్ ఎవరు లేరు అక్కడ. అంతేనంటారా? యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ అయితే ఒకలా ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇంకోలా ఉంటుంది. ఎలా అంటే ఎమోషనల్ కనెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ మ్యారేజ్ అనుకున్నారు, సో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది చాలా చిన్న విషయం రాజు. మావిడికి ఇంకా డెలివరీ ఉంది, అది ఇంకా చాలా పెద్ద విషయం. మామూలు మ్యారేజ్ అయ్యి మామూలు నార్మల్గా ఉంటే వెళ్ళేవాడిని. పెద్ద నెక్స్ట్ మంత్ డెలివరీ, నెక్స్ట్ మంత్. సో నాకే అదొక్కటే చాలా పెద్ద ప్రతిబంధకమైంది. కానీ ఈ టైంలో ఎందుకు రిస్క్ చేస్తున్నారు? అదే తనే వెళ్ళమంది, ఇంకా వెళ్ళి ఏం కాదు వెళ్దాం అనుకున్నాం కదా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా పర్సనల్ డీటెయిల్స్ బయట చెప్పుకోకూడదు. ఓకే, మీ జీతం ఎంత, మీ ఆవిడ ఏం చేస్తుంది, వాడి పేరేంటి,
లేకపోతే ఇవన్నీ కూడా పర్సనల్ ఎప్పుడు పర్సనల్గా పెట్టుకోవాలి. ఓకే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఐ మీన్ ఎక్కడ నుంచి పుట్టి పెరిగారని తెలుస్తుంది కదా. పుట్టింది కాకినాడ. ఓకే. అంటే ఆంధ్రాయే. ఆంధ్ర. పిఠాపురం డిప్యూటీ సీఎం దానికి తాలూకా మీరు కూడా పుట్టింది అక్కడ. అమ్మ వాళ్ళ అంటే మా తాత ఓకే అక్కడ ఏదో కోర్టులో పనిచేసేవాళ్ళు. అలా అంటే ఫస్ట్ కనుక అక్కడికి వెళ్తారు. నాన్న వాళ్ళది వచ్చి ఖమ్మం దగ్గర ఒక చిన్న కుగ్రామం. ఓకే. అసలు మీకు ఆర్జేగా అవకాశం ఎప్పుడు వచ్చింది? అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? 2006. ఓకే. అంటే 2006 నుంచి కూడా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. 2006 నవంబర్ 6 కరెక్ట్గా అదే డేటు. ఆ రోజు అల్లు అర్జున్ గారు ఇట్లా పక్కన కూర్చొని నేను ఆయన ఫస్ట్ షో నాది లాంచింగ్ ఆయనతో. ఓహో, ఫస్ట్ మీ ఇంటర్వ్యూ అల్లు అర్జున్ గారితో? ఓకే. ఫస్ట్ షోనే, ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ షో. అంటే ఎఫ్ఎం లాంచ్ అయింది ఆ షో తోటి, అందుకని భారీగా ఉండాలని ఆయన పిలిచారు. సో అలా మందేనా? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. టమాటా రైస్ బాగుంది, చాలా బాగుంది. బాగుందని ఈ రేంజ్ లో తినేస్తే మా ఏజ్ వాళ్ళు తినాలి బ్రో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అయితే అలా 2006లో ఫస్ట్ అల్లు అర్జున్ గారితో మీ జర్నీ స్టార్ట్ అయింది బ్రో ఇండస్ట్రీలో. అప్పుడు దేశముదురు సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. జోల్పాలు పెట్టుకొని ఫుల్ ఆయన డైలాగ్ ఎప్పుడు ఫేమస్. ఆంధ్ర మే గుంటూరు బోల్కే షహర్ रहता मैं इधर मारा तो साउंड उधर आता అంటాడు ఆయన. ఓకే బ్రో, దేశములో మంచి డైలాగ్ చెప్పండి బ్రో. ఫస్ట్ ఇది అన్నారు కదా, ఆయన వాయిస్ లో ఒక డైలాగ్ చెప్పండి బ్రో. ఆయన వాయిస్ అంత పర్ఫెక్ట్ చేయలేను కానీ ట్రై బ్రో. ఇదంతా మట్టి అండి, ఇది మట్టి అండి, మీ మట్టి బాగుందండి. దేశముదురు ఆ డైలాగ్ సీక్వెన్స్ కానీ అన్ని బాగుంటాయి బ్రో. మీ ఇండస్ట్రీలో మంచి నచ్చిన హీరో ఎవరు బ్రో? రవితేజ. వై బ్రో? ఎందుకంటే ఆయన ఎనర్జీ, యాక్టింగ్, ఆయన మూమెంట్లో ఒక రాజసం, ఆయన నడిచిన, ఫైట్ చేసిన, దూకిన, ఇంక ఏ హీరో ఆయన దగ్గర కూడా అంత రాలేడండి. బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఇవి రెండు. మీ పూరి జగన్నాథ్ గారు అంటే బాగా ఇష్టం అండి. చాలా ఇష్టం. ఒకప్పుడు ఆయన తోపు సక్సెస్ఫుల్ చూసారు, ఇప్పుడు అన్ని ఫెయిల్యూర్లు వస్తున్నాయి. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? సక్సెస్లు వస్తుంటాయి పోతుంటాయి, దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన చాలా తక్కువ టైంలో తీసేద్దాం అని చెప్పి అనుకుంటుంటాడు. దానివల్ల చాలా అంటే అంత తక్కువ టైంలో అంత అద్భుతాలు అందించడం అనేది గొప్ప విషయం. మేబీ ఇప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ సెట్ బ్యాక్స్ వచ్చాయి కాబట్టి ఐ థింక్ మేబీ కొంచెం గట్టి టైం తీసుకొని గట్టి కొడతాడేమో అనిపిస్తుంది. నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు, ఏమడిగారు? మీ ప్రతి సినిమాలో 3 ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి తప్పకుండా, ఒకటి చచ్చిపోదాం. ఇప్పుడు పోకిరి తీసుకోండి, ఆ పోకిరిలో కూడా ఇలియానాతో మాట్లాడేటప్పుడు చచ్చిపోతే ఏ గోల ఉండదు, టిఫిన్లు చేసుకోకర్లేదు, బట్టలు ఉతుక్కోకర్లేదు, ఏం చేసుకోకర్లేదు. అలాగే వాళ్ళ అబ్బాయి తీసిన సినిమా మొన్న ఆకాశపూడి సినిమా, ఈ పాకిస్తాన్ ఇండియా ఆ బేస్ మీద ఒకటి వచ్చింది కదా, దాంట్లో కూడా చచ్చిపోదాం మనందరం చచ్చిపోదాం. ఇలా ప్రతి సినిమాలో కూడా చచ్చిపోవడం గురించి ఒక కంపల్సరీగా ఉంటుంది. తర్వాత దేవుడి గురించి ఒక పాట ఉంటుంది. ఎలా దేవుడా పోకిరిలో. తర్వాత ఇంకే సినిమా, ప్రతి సినిమా దేవుడా ఎంత పని ఇచ్చేసావు. తర్వాత ఎన్టీఆర్ సినిమా వచ్చింది కదా, ఓ భగవాన్ హే భగవాన్, ప్రతి దాంట్లో సినిమా దేవుడి గురించి పాట కంపల్సరీ. అది ఆయన ఫిలాసఫీ ఆ రకంగా చెప్తుంటారు. ఇకపోతే హీరోయిన్లు ఎప్పుడు అనాథల్లానే కనిపిస్తారు. అట్లీస్ట్ ఒకళ్ళైనా సరే అనాథ పెట్టేస్తారు. అడిగా సరే ప్రతి సినిమాలో ఎందుకు ఇది రిపీట్ అవుతుంటుంది అని అడిగా. చెప్పుకొచ్చాడు దానికి స్టోరీ. బట్ అదేంటంటే అనాథలు చాలా బలంగా పెరుగుతారు,
సిచ్యువేషన్స్ చాలా దగ్గరగా చూస్తారు, లైఫ్లో అన్నీ ఫేస్ చేయగలిగిన దమ్ము వాళ్ళకి ఉంటుంది. కాబట్టి హీరో హీరోయిన్ ఎవరో ఒకరు నాలుగు పెట్టడానికి ఇష్టపడతాను. ఓకే, ఇప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నాను మన విల్ బి బ్యాక్. ఓకే బ్రో, ఆర్జేలో మీకు నచ్చిన బెస్ట్ గా హిట్ అయింది ఏంటి, మీకు నచ్చిన డైలాగ్ ఏంటి బ్రో ఆర్జే చేసేటప్పుడు? నేను యాక్చువల్గా నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేసినప్పుడు తెల్లారిందయ్య మామ అనేది నా షో పేరు. అయితే దానికి అంటే పడుకుందాంరా మా అన్నట్టు తెల్లారింది మామ ఉంది కదా సినిమా పాట, అదే శంకర్ దాదా అదే తిందాంరా మామ లాగా తెల్లారిందయ్య మామ. దానికి ట్యాగ్ లైన్ ఒకటి పెట్టుకుందాం, ట్యాగ్ లైన్ కాదు ఏమంటా నేను, అసలు షో పేరు ఏం పెడదాం అనుకున్నప్పుడు కెవ్వు కేక అని సజెస్ట్ చేశాడు. అప్పటిదాకా కెవ్వు కేక అనేది నీకు లేదు ఇండస్ట్రీలో, ఫస్ట్ మనమే తీసుకొచ్చాం. సరే దానికి చాలా డిస్కషన్ జరిగింది, షో పేరు వద్దు, అది అదో రకంగా ఉంది ఇది అన్నారు. నాకేదో కొంచెం గట్ ఫీలింగ్ ఉండింది. సరే మా స్టేషన్ హెడ్తో మాట్లాడి ఫైనల్గా ఆయన మొహమాట పడిపోయి, సరే ఒక పని చేయి, నువ్వు నీ ట్యాగ్ లైన్గా పెట్టుకో కెవ్వు కేక అని. అప్పుడు శేఖర్ భాష కెవ్వు కేక, శేఖర్ మామ కెవ్వు కేక అని చెప్పి స్టార్ట్ చేసి మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ కెవ్వు కేక ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఇవాళ ఆ కెవ్వు కేక ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో ఎవరికి తెలియదు, కానీ కెవ్వు కేక జాతికి అంకితం అయిపోయింది. కెవ్వు కేక సినిమా వచ్చింది, కెవ్వు కేక పాటలు వచ్చినాయి. సో కెవ్వు కేక పుట్టింది అక్కడ. అలా మోస్ట్ పాపులర్ డైలాగ్ నా ఎంటైర్ కెరీర్లో కెవ్వు కేక చాలా ఫేమస్ అయింది అనమాట దానివల్ల. బ్రో ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే ఖచ్చితంగా ఫ్లర్టింగ్, రొమాంటిక్, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. A to Z ఉండాలి. ఫ్లర్టింగ్ వరకు ఓకే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రొమాన్స్ అనేది నా విషయంలో, ఎందుకంటే మ్యారీడ్ కాబట్టి అమ్మాయి ఏం టార్చర్ అది అందరికీ కలిసి డాన్స్ చేయాలి కదా బ్రో, ఒక అమ్మాయితో తప్పదు కదా హౌస్ లో. డాన్స్ చేసేటప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఏమో నేను డాన్స్ చేయలేను సరిగ్గా. లోపలికి వెళ్ళాక గెంతాలి బ్రో, తప్పదు బ్రో. అది గెంతుతాం లేదు, గెంతడానికి ఏముంది, కానీ కలిసి డాన్స్ చేసేంత డాన్స్ రాదు మనకి. ఒకవేళ చేసినా కూడా చెప్పా అంటారండి బ్రో. ఇప్పుడు ఆర్జే భాష అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అగ్రెసివ్నెస్ చూడొచ్చా గట్టిగా? ఏమి తెలియదబ్బా. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక డ్రామాటిక్ అని నా ఫీలింగ్. అంటే నేను బిగ్ బాస్ నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళేటప్పుడు నేను అది అవునా కాదని నాకు తెలుస్తుంది. ఒక డ్రామా అనేది నా ఫీలింగ్ బ్రో. ఎవడు అడిగాడు రా నిన్ను, ఎవడు అడిగాడు రా? ఇప్పుడు నువ్వు వెళ్ళి కూడా అలాగే, మీరు వెళ్ళి కూడా అలాగే అరుస్తారేమో అని నా డౌట్ బ్రో. ఇంకేం లేదు అసలు ఏది కావాలైతే నేనేం చేయను, సిచ్యువేషన్స్ బట్టి అప్పుడు మనం. ఎందుకంటే బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చేటప్పుడు మీ సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ మీద అరాలి, వాళ్ళతో గెలాలి అనేది. ఫిజికల్ టాస్క్లు మీరు గట్టిగా ఆడుతారు బ్రో? పర్లా. ఎంత బ్రో రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు వీక్? అవన్నీ అగ్రిమెంట్లో చెప్పకూడదు రాసి పెట్టుకున్నారు. రాసి పెట్టుకున్నారా? ఓకే ఓకే బ్రో. ఒక మెయిన్ పిల్లర్ ఏంటంటే, మీకు బిఫోర్ మ్యారేజ్ ఏమైనా లవ్ స్టోరీస్ ఏమైనా ఉండేదా బ్రో? ఉన్నాయి. ఎన్ని బ్రో? నా ప్రియురాళ్ళ లిస్టు, వాళ్ళు నాకిచ్చిన ట్విస్ట్ ఎట్టిదని నా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? పర్సనల్ అంతే. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చేసరికి మీరు హీరో అయిపోతారు బ్రో, ఇది కంపల్సరీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ 3 రెట్లు అవుతుంది, అది పక్కా. అది మ్యాటర్ ఏంటంటే, బిగ్ బాస్ నుంచి వచ్చాక గుమ్ము కొడతారు జనాలు, అభిమానులు, అది ఇది అని ఒక హై రేంజ్ లోకి వెళ్తారు. 6 నెలల తర్వాత పడిపోతారు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ఇప్పుడు అన్ని సీజన్లో కూడా. బట్ మీ నుంచి ఒక సినిమా డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్రో, మీకు చాలా ఇంట్రెస్ట్ గా సినిమా. అదే అల్టిమేట్ గా. కానీ ఈ లోపల నేను చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ఫస్ట్. అంటే ఏంటి బ్రో కొన్ని పనులు అంటే? మనం చిన్న సైజు ఉద్యమం ఒకటి చేస్తున్నాం కదా. అబ్బాయిల మీద పోరాటం. అబ్బాయిల మీద కదా, అబ్బాయిల కోసం పోరాటం. అబ్బాయిల కోసం పోరాటం. రాజస్థాన్ కూడా ఇప్పుడు ప్రమోషన్ టైంలో వస్తారు, 7th హౌస్ లోకి వస్తున్నారు.
ఐ మీన్ అవును. ప్రమోషన్ ఏంటి బ్రో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గర నుంచి కాంప్లిమెంట్ అంత పెద్ద స్టేజ్ కదా నేను ఉంటానా ఆ టైంకి? ఏంటి బ్రో అంత మాట బ్రో 7th బ్రో బిగ్ బాస్ హౌస్ ప్రమోషన్ వస్తారు బ్రో. ఓహో ప్రమోషన్ వస్తున్నారు. ఓకే అండ్ డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తారు ఎప్పుడు కూడా ఎవరి నుంచి దేవుడి నుంచి కూడా ఏమైనా కోరుకోకు, ఎక్స్పెక్ట్ చేయకు. పార్థాయ ప్రతిబోధితాం. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చేసే చిన్న సహాయం కూడా, వాళ్ళ చిన్న కాంప్లిమెంట్ కూడా నీకు సర్ప్రైజ్గా హ్యాపీగా అనిపిస్తుంది. ముందుగానే నా గురించి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని కోరుకున్నావు అనుకో, నీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అక్కడ లేదనుకో, నువ్వు డిసప్పాయింట్ అవుతావు. కాబట్టి జీవితంలో హ్యాపీగా బతకడానికి అద్భుతమైన సూత్రం నో ఎక్స్పెక్టేషన్స్. బ్రో ఒక థింక్ బ్రో, మీ మీద కొట్టడానికి వచ్చారు, మేమంతా మీ మీద బలవంతం చేయడానికి వచ్చారు, మిమ్మల్ని తిట్టారు, మిమ్మల్ని ఖండించారు, ఏ టు జెడ్ ప్రతిదీ చేశారు. అయినా సరే వీడు నా ఫ్రెండ్ కోసం నేను నిల్చున్నారు బ్రో. అసలు మీకు భయం అనేది లేదా బ్రో? ఏమో భయపడలేదు మరి నేను. మీ దగ్గర న్యాయం ఉంది కాబట్టి ఇప్పుడు న్యాయం గెలిచింది. ఆ ఊపును మీకు ఏమైనా అయితే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? అదే ఆ తర్వాత ఆలోచించాను. ఏంటంటే భయానికి ఆలోచించాలా, ఫ్యామిలీ కోసమే ఆలోచించాను. అందుకని సెక్యూరిటీ నా అరేంజ్మెంట్స్ నేను చేసుకుని తిరుగుతున్నాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి అటాక్ జరిగితే మనం జాగ్రత్తగా ఉండాలని అప్పటి నుంచి నా జాగ్రత్తలు నేను ఉన్నాను. అంటే సెక్యూరిటీ ఖచ్చితంగా ప్రొవైడింగ్ లో ఉన్నారు. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ గార్డులు కాదు, నా దగ్గర కావాల్సిన సరదానం పెట్టుకొని ఒకవేళ ఎవడైనా అటాక్ చేస్తే మనం అట్లా డిపెండ్ చేసుకోవాలి. అదే గట్టి ప్లాన్ మీద ఉన్నారు. అయితే 100 రోజులు ఆట ఆడిస్తారనమాట లోపలికి. లోపల చాలా మంది కండిషన్లతో నేను ఇంటర్వ్యూలు చేశాను. మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. మరి ఏంటి పరిస్థితి? నువ్వు చెప్పేది ఇప్పుడు లోపల గురించి ఇందాక అడిగింది లోపల గురించి కాదు, ఇప్పుడు అడుగుతుంది లోపల గురించి. మంచి మంచి అమ్మాయిలు వస్తారు, ఏంటి పరిస్థితి? అసలు మంచి అమ్మాయిలు ఉన్నారు చాలా మంచి మంది. మంచి అమ్మాయిలు అంటే నీ ఉద్దేశం ఏంటి? అంటే బ్యూటిఫుల్ బ్రో. కత్రీనా కైఫ్, అనుష్క శెట్టి అట్లాంటి అమ్మాయిలు బ్రో వస్తున్నారు. కామాంధుడు. మంచి అమ్మాయి అంటే కూడా కాదు, ఎలా ఎప్పుడు కూడా బ్యూటీని చూసి లేకపోతే ఇంకోటి చూసి ఆశపడ్డం, ఆరాటపడ్డం ఇలాంటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు అందరూ మానేది. పార్థాయ ప్రతిబోధితాం. ఒక ఇన్నర్ సోల్ ఉంటుంది, అది తెలుసుకోవాలి. అది వాళ్ళ చేష్టల్లోనూ బయటపడుతుంది. అది నేను ఇష్టపడతాను. బిగ్ బాస్ 8 నాగార్జున గారితో మీకు ఏమైనా అనుభవం ఉందో కూడా? 2-3 సార్లు ఇంటర్వ్యూలు చేశారు. ఓకే, సార్తో కూడా చేశారు. ఇప్పుడు నాగార్జున గారే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు లోపల రమ్మని. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏమంటారు? అదైతే నిజంగా ఈగర్లీ వెయిటింగ్. నాగార్జున గారు గట్టిగా అరిస్తే ఆగిపోతారు బ్రో, మీరు మాట్లాడకుండా అయిపోతారు. నెక్స్ట్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు బ్రో ఈ 100 రోజుల కోసం? ఆడియన్స్ ఆడనేయండి, చాలా సెకలు ఉన్నారని ఆడనేయండి అంటే ఆడనియాలా? ఓకే, మీరు ఖచ్చితంగా 10 వారాలు అయితే ఉంటారు, ఆ గ్యారంటీ నాకు ఉంది, అందరికీ ఉంది. మాట ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇచ్చేటప్పుడు కొన్ని ఎమోషన్స్ బయటకు వస్తాయి బ్రో. బయటకు వచ్చేటప్పుడు ఎవరి మీద చెయ్యేసి అంత కోపం వస్తుంది. చెయ్యేస్తారా అవుతారా? నో ఫస్ట్ అటాక్. ఓకే, అదే మన మీద జరిగితే ఊరుకోండి. నేనైతే ఫస్ట్ అటాక్. మీరు పోటీగా చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది వాళ్ళు వస్తున్నారు, జబర్దస్త్ చాలా వస్తున్నారు. పోటీ ఇస్తారు అనుకుంటున్నారు. అది ఏం పోటీ? డాన్స్ పోటీయా, పాటల పోటీయా? ప్రతి దాంట్లో హౌస్ పోటీయే. హౌస్ లో కప్పు కోసమే వెళ్తున్నాం, డబ్బుల కోసమే వెళ్తున్నాం, పేరు కోసమే వెళ్తున్నాం, ఈ మూడిట్ల కోసమే వెళ్తున్నాం. ఈ మూడిట్లు ఏదొద్దు అనుకున్నా సరే మనకి ఏది రాదు. అయితే డబ్బులు, కప్పు, పేరు 3 వస్తేనే మనం గెలిచినట్టు అక్కడ. సో అందుకు మీరు ఎంత పోటీ ఇవ్వాలనుకుంటున్నారా అనేది నా ఒపీనియన్. అదే మళ్ళీ చెప్తున్నా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏం జరిగితే జరుగుతుంది. ఓకే, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి? అది నా మెయిన్ డౌట్. మంచి స్పాంటినిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పాంటినిటీ, ఓకే. కామెడీ టైమింగ్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఆ 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. తెలీదు అండి. ఓకే, అండ్ ఒక్క మాట అనుకుంటే రాజ్ తరుణ్ కోసం మీరు అంత స్ట్రాంగ్ గా నిలబడ్డారు. వచ్చాక కూడా అబ్బాయిలకి నిల్చుంటారా, అమ్మాయిలకి కూడా నిల్చుంటారా?
న్యాయం ఎటువంటి ఖచ్చితంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా ఎవరు ఊరుకోరు కదా. నేనే కాదు ప్రపంచం అంతా నిలబడుతుంది అమ్మాయి కోసం. ఇప్పుడు అమ్మాయి కూడా చూసాను కదా. సో ఒకవేళ కనుక అబ్బాయి సైడ్ న్యాయం ఉందంటే చాలా తక్కువ మంది నిలబడతారు. వాళ్ళ కోసం నేను లావణ్య గారి గురించి ఏం చెప్పాలనుకుంటా? మీ మీద చెయ్యి కూడా వేసారు. ఆ టైంలో ఏమన్నా బాధపడ్డారు? అవన్నీ గుర్తు తెచ్చుకునేంత విషయాలు కూడా నా గోలే వేరే బాయ్. ఈ లావణ్య లేకపోతే ఇంకోటి కూడా వేసేసాడు, బాగా వేసేసాడు. తప్పుడు కేసు పెడితే వస్తా, ఆరాధిస్తా, బయట పెడతా. సో బ్రో యాక్చువల్లీ రీసెంట్ గా కలకత్తాలో రేప్ కేసు దానికి దీనికి సిమిలర్ ఉందని కంపేర్ చేస్తున్నారు అందరూ. బ్రో నిజంగా లివింగ్ లో ఉన్నారా? అస్సలు అదే అంటున్నాను. కలకత్తాలో జరిగింది చాలా దారుణం. అటువంటి వాళ్ళని మనుషులుగా కూడా చూడకూడదు, వాళ్ళని మృగాలు ఇంకా వేటాడిన తప్పలేదు. అంత దరిద్రం. అది రేప్ కేసు, అది ఖచ్చితం. ఇదేంటి 2.5 ఏళ్ళు కలిసి ఉన్నాము, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాడు నా ఇంటికి వచ్చాడు, నా గుడికి ఆయన దగ్గర ఉంది, ఆయన గుడికి నా దగ్గర ఉంది, మేము పడుకున్నాము.